చాలా రుచికరమైన టమోటా రైస్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేశాను చూడండి. అండ్ మనకి టమోటా రైస్ చేయడానికి 3 కప్పుల రైస్ అంటే 750 గ్రాముల రైస్ తీసుకోవాలండి. తీసుకొని దాన్ని వాష్ చేసి చక్కగా 15 నిమిషాలు నానబెట్టాలండి. సో రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి. టమోటో రైస్కి బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి అది వేడెక్కాక 100 ml ఆయిల్, 2 టీ స్పూన్ల ఘీ వేయండి. తర్వాత ఆల్ స్పైసెస్ యాడ్ చేయండి. నేను ఇక్కడ స్పైసెస్ లిమిటెడ్గా వేసానండి, మీరు కావాలంటే ఇంకా కూడా యాడ్ చేసుకోండి. చాప్డ్ ఆనియన్స్, చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేయండి. అంటే కొంచెం పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయండి. ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. కట్ చేసిన టమోటోస్ కూడా యాడ్ చేయండి. మీ ఇష్టం అంటే టమోటోల క్వాంటిటీ ఇంకా కొంచెం ఎక్కువ కూడా పెంచుకోవచ్చు అండి, బాగుంటుంది టేస్ట్. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయండి. బాగా ఫ్రై చేయండి, కొంచెం నూనె తేలేంత వరకు పైకి. హాఫ్ లెమన్ని పిండుకోండి. ఈ స్టేజ్లో 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయండి, మీరు కారం ఇష్టపడితే. రైస్ బాగా రెడ్ కలర్లో వస్తుందండి. మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో ఆ కప్పుకి డబుల్ వాటర్ తీసుకోవాలండి. ఒకవేళ బియ్యం పాతదైతే కొంచెము వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ 6 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నానండి, అంటే 1500 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో రైస్ తొందరగా కుక్ అవ్వాలనుకుంటే బాయిలింగ్ వాటర్ని కూడా యాడ్ చేయొచ్చండి, లేదంటే నార్మల్ వాటర్ని యాడ్ చేసి కాసేపు వెయిట్ చేయండి, అంటే నీళ్ళు మరిగేంత వరకు. ఈ స్టేజ్లో నానబెట్టిన రైస్ని యాడ్ చేయండి. సో ఈ రైస్తో మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా బైగన్, రైతా ఏమైనా సర్వ్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా బాగుంటుంది. బగారా బైగన్ అండి, అదే గుత్తొంకాయ కూర ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఇలా చేశారంటే ఖచ్చితంగా అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారండి, అంత రుచిగా ఉంటుందండి ఈ రైస్. స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసం పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. సో ఇలాంటి మంచి మరిన్ని రెసిపీస్ కోసము మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఈ స్టేజ్లో బాగా కలిపి రైస్ ఒకసారి మూత పెట్టండి, దానిపైన బరువు పెట్టండి ఆవిరిపోకుండా. సో కాసేపు ఆగి మూత ఓపెన్ చేయండి. చూడండి, టమాటో రైస్ రెడీ. ఎంత బాగుంది కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నిజంగా. సో నేను చేసిన రైస్ 7 మందికి అయితే కడుపు నిండా సరిపోతుందండి. మీరు మీకు అవసరమైనంత క్వాంటిటీ వండుకోండి. సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. సో బగారా బైగన్నే కాదండి, బగారా మిర్చి సాలన్ కూడా బాగుంటుందండి. ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి. సో మీ ఇంట్లో చిన్నపాటి పార్టీలకు కూడా ఈ రైస్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.